అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భారీ విఘాతం తగిలింది. భారత్ సహా వివిధ దేశాలపై ఆయన విధించిన 10% టారిఫ్ కొట్టివేతకు గురైంది. ఇది ఫెడరల్ చట్టాలకు విరుద్ధమని అమెరికా అత్యున్నత ట్రేడ్ కోర్టు తేల్చి చెప్పింది. 10% టారిఫ్ విధిస్తూ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వచ్చింది. ఈ టారిఫ్లు చెల్లబోవని, అవి చట్ట విరుద్ధమైనవని కోర్టు ప్రకటించింది. దీంతో ట్రంప్ టారిఫ్ విధానానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈ తీర్పు వినిపించింది. ఈ న్యాయస్థానానికి చెందిన ముగ్గురు న్యాయమూర్తులు ప్యానెల్ 2-1 మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది. యుఎస్ కాంగ్రెస్ అధ్యక్షుడికి అప్పగించిన అధికారాలను ట్రంప్ అతిక్రమించారని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు వల్ల దేశవ్యాప్తంగా టారిఫ్ వసూళ్లకు బ్రేక్ పడవచ్చు. ఈ పిటిషన్ దాఖలు చేసిన వాషింగ్టన్కు చెందిన సుగంధ ద్రవ్యాల సంస్థ బర్లాప్ అండ్ బారెల్, బొమ్మల తయారీ సంస్థ బేసిక్ ఫన్ అనే 3 సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. కంపెనీలకు ప్రాతినిధ్యం వహించిన లిబర్టీ జస్టిస్ సెంటర్కు చెందిన న్యాయ నిపుణుడు జెఫ్రీ ష్వాబ్ ఈ పిటిషన్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ పిటిషన్తో సంబంధం లేని ఇతర సంస్థలు ఇప్పటికీ కూడా టారిఫ్ను చెల్లించాల్సి ఉంటుందా లేదా అనే విషయంపై అనిశ్చితి నెలకొంది. గత ఏడాది దాదాపు ప్రతి దేశం నుండి దిగుమతులపై ట్రంప్ అమలు చేస్తూ వస్తున్న టారిఫ్ ప్రతిపాదనలు సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కోర్ట్ ఆఫ్ ట్రేడ్ నుంచి కూడా తాజా తీర్పు వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ట్రంప్ టారిఫ్ విధానానికి ఎదురైన వరుస న్యాయపరమైన సవాళ్లలో ఒకటి. అమెరికా విధించిన ఈ సుంకాలు భారత్ పైన ప్రభావం చూపాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రభావవంతమైన వీటి రేటు 18% తగ్గింది. గత ఏడాది ప్రభుత్వం తరపున న్యాయవాదులు 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉల్లంఘించి అమెరికా వాణిజ్య లోటు జాతీయ అత్యవసర పరిస్థితికి దారితీసిందని కోర్టులో వాదించారు. ఈ చట్టం ఆధారంగా టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.